42 ఏళ్ల కాంగ్రెస్ విధేయతకు 20 నెలల అవమానాలతో ఎండ్ కార్డు పడింది. దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న సింహం లాంటి నాయకుడు జీవన్ రెడ్డి ఇప్పుడు అదే కాంగ్రెస్ పై గర్జించబోతున్నారు. కేసీఆర్ తో నిన్నటి భేటీ తర్వాత తెలంగాణ రాజకీయం ఎలా మలుపు తిరిగింది, రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ కాంగ్రెస్ కి ఎలా బూమరాంగ్ అయింది చూద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ లోకి తీసుకోవడం రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద పొరపాట అంటే ఖచ్చితంగా అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన తనను కాదని నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేయడం, దానికి తోడు తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన అధిష్టానం పట్టించుకోకపోవడంతో జీవన్ రెడ్డి రగిలిపోయారు. ఇక్కడ కొత్త యాంగిల్ ఏంటంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తే కేసీఆర్ తన చాణక్యంతో ఏకంగా కాంగ్రెస్ ఉత్తర తెలంగాణ కంచు కోటనే బద్దలు కొట్టారు. నిన్న కేసీఆర్ను స్వయంగా కలిసిన జీవన్ రెడ్డి తన ఆవేదనను పంచుకోవడమే కాకుండా ఆయన సూచనల మేరకు గులాబీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా దాదాపు ఖరారు చేసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాల్లో భారీ ఎత్తున జరగబోయే సభలో తన అనుచర గణంతో కలిసి ఆయన అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పూడ్చుకోనున్నారు. కేటీఆర్ స్వయంగా వెళ్లి ఆహ్వానించడం, ఆ వెంటనే కేసీఆర్ తో భేటీ అవ్వడం అంతా చకచకా జరిగిపోయింది. ఇక కాంగ్రెస్ కు జరిగిన డ్యామేజ్ విషయానికి వస్తే ఇది మామూలు షాక్ కాదు బాస్. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో జీవన్ రెడ్డి కేవలం ఒక నాయకుడు కాదు, కాంగ్రెస్ కు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన వెంటే 4 దశాబ్దాలుగా నడిచిన బలమైన క్యాడర్ ఉంది. ఇప్పుడు ఆ క్యాడర్ మొత్తం గులాబీ గూటికి చేరుతోంది. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాంగ్రెస్ లో విలువ లేదు అనే మెసేజ్ బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మరోవైపు రైతుల పక్షాన అసెంబ్లీలో గలం విప్పే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడం ఆ పార్టీకి డబుల్ బూస్ట్. ఒకప్పుడు ఏ కేసీఆర్ విధానాల్ని ఆయన ప్రశ్నించారో ఇప్పుడు అదే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష, రాష్ట్రానికి కేసీఆర్ అవసరం ఎంతైనా ఉంది అని ఆయన అంటున్నారంటే రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామం రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.